కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు నడుస్తుంది. ఏడాదికి కావడానికి ఇంకా 5 నెలల సమయం ఉంది. ఎన్నికల ముందు ముగ్గురు నేతలు కలిసి ఎన్నెన్నో కబుర్లు చెప్పారు. అధికారం కోసం ఐకమత్యంగా నటించారు. అందరము కలిసికట్టుగా కృషి చేసి హామీలను అమలు చేస్తామని నమ్మబలికారు. ఆ తర్వాత ఏమైంది? అధికారులకు రాగానే మూడు పార్టీలు తమ తమ అసలు స్వరూపాలు చూపిస్తున్నాయి. ఏడాది గడవక ముందే కూటమిలో లుకలుకలు బెకబెకలు నిత్యం చర్చనీయాంశమవుతూనే ఉన్నాయి. కూటమిలో విభేదాలు చాప కింద నీరులా వ్యవహరిస్తున్నాయా? పైకి కలిసే ఉన్నట్టుగా చెబుతున్నా లోపల మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మూడు పార్టీల పరిస్థితి తయారైందా? ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల మధ్యన కనిపించిన ఐకమత్యం ఇప్పుడు కనిపించడం లేదనే వార్తల్లో ఎంత మేరకు నిజం ఉంది? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారే. కూటమి పార్టీల మధ్యన ఐకమత్యం పైకి కనిపించినంత చక్కగా ఏమీ లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎవరికి వారు సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారనేది మూడు పార్టీల నేతల నుంచి అందుతున్న సమాచారం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మధ్య మొదలైన కుమ్ములాటల కథ ఇప్పటికీ చల్లారలేదు. టీడీపీలో 5 వర్గాలున్నాయి. అలాంటప్పుడు ఆ పార్టీతో సయోధ్య ఎలా సాధ్యం అంటూ అప్పట్లో బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి పేల్చిన తూట టీడీపీ నాయకత్వానికి గుచ్చుకుందని చెప్పుకుంటున్నారు. ఇక అధికార టీడీపీకి సంబంధించి ప్రతి నియోజకవర్గంలోనూ ఆ పార్టీ అంతర్గత పోరు చాప కింద నీరులా విస్తరిస్తోందట. చాలా చోట్ల అడ్డగోలు సంపాదనలు, పంపకాల దగ్గరే టీడీపీ నేతలు కలహించుకుంటున్నట్లుగా సమాచారం. కూటమి పార్టీల నేతల మధ్యన కలహాలు ఓ రేంజ్లో ఉన్నాయని, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పొసగడం లేదని ఆ మధ్యన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వ్యాఖ్యానించడం కూటమి నేతల కుంపట్లు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పకనే చెబుతోంది. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్ని హెచ్చరికలు చేసినా సరే ఆయన మాటను ఏపీ బీజేపీ పక్కన పెట్టేసింది. ఆయన రాజకీయ ప్రత్యర్థి విశాఖ డైరీ అధినేత ఆడారి ఆనంద్ను ఈ మధ్యనే బీజేపీలోకి తీసుకున్నారు. తన రాజకీయ ప్రత్యర్థులను చేర్చుకోవడం పైన అయ్యన్న కుటుంబం బీజేపీపై కస్సుబుస్సుమంటూ ఆగ్రహంతో ఉన్నప్పటికీ బీజేపీ నేతలు డోంట్ కేర్ అంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్తో చేతులు కలిపి ధర్మ పోరాటం పేరిట చంద్రబాబు నాయుడు సాగించిన రాజకీయాలను, ఆ సందర్భంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలపై బాబు చేసిన వ్యాఖ్యలను బీజేపీ పెద్దలు మర్చిపోలేకపోతున్నారట. వారు చంద్రబాబు ప్రతి కదలికను అనుమానంతో చూస్తున్నారని సమాచారం. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మరోమారు చంద్రబాబుతో చేతులు కలిపిన బీజేపీ గతంలో లాగా బాబును విశ్వసించడం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకైనా మంచిదని పలు పార్టీలను ఎన్డీఏలోకి తీసుకురావడానికి ఈ మధ్య కాలంలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని కమలం పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు టీడీపీ మద్దతు అవసరం కారణంగా ఆయనతో ప్రస్తుతానికి సయోధ్య ఉన్నట్లుగా నటిస్తూనే చంద్రబాబుకు చెక్ పెట్టేందుకు బీజేపీ ఢిల్లీ పెద్దలు జాగ్రత్తలు తీసుకుంటున్నారనేది జాతీయంగా బీజేపీ నుంచి వెలువడుతున్న సమాచారం. బీజేపీ రహస్య వ్యూహాలపై చంద్రబాబుకు అవగాహన ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఏమీ చేయలేని పరిస్థితిని చంద్రబాబు ఎదుర్కొంటున్నట్టుగా చెప్పుకుంటున్నారు. రాజకీయంగా చాలా విషయాల్లో కేంద్ర సహకారం అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కపట ప్రేమను ఒలకపోస్తూ పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఢిల్లీ రాజకీయ వర్గాల విశ్లేషణ. ఎవరు అవునన్నా కాదన్నా బీజేపీ, టీడీపీ సంబంధాలు అనుమానాస్పదంగా, పరస్పర అవిశ్వాసంతో ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో టీడీపీ, జనసేన సంబంధాలు ముదిరి పాకాన పడే స్థాయికి చేరుకున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైకి ఏం చెప్పినా ఒకరిపై ఒకరు లేని ప్రేమను ఎంతగా ఒలకపోసుకున్నా 2018 నాటి చరిత్ర పునరావృతం అవుతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయని రెండు పార్టీల సీనియర్ నేతల నుంచి అందుతున్న సమాచారం. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేన పార్టీల మధ్య రాజుకున్న విభేదాల కుంపటి మెల్లమెల్లగా కుల కుంపట్లు రాజేయడమే దీనికి నిదర్శనం. పవన్ కళ్యాణ్ కులం లేదు, మతం లేదు అంటూనే కులాన్ని సొంతం చేసుకున్నారు కాబట్టి ఆ మేరకు ఆయన్ను టీడీపీ నేతలు అనుమానంగానే చూస్తున్నారు. మరోవైపు పవన్ సామాజిక వర్గానికి చెందిన వారు చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై కోపంగా ఉన్నారు. ఇష్టం లేకపోయినా సరే పవన్ చెప్పాడు కదా అని ఎన్నికల సమయంలో టీడీపీని భుజాన మోసిన తమకు తాము ఊహించినట్లుగానే చంద్రబాబు పాలనలో న్యాయం జరగడం లేదనేది పవన్ సామాజిక వర్గ నేతల అభిప్రాయమట. ఆ మేరకు వారు అసంతృప్తి గళం వినిపిస్తున్నారని సమాచారం. ఇలా ఎలా చూసినా చాప కింద నీరులా వ్యవహరిస్తున్న కూటమి విభేదాలు మొదటి వార్షికోత్సవం నాటికే విశ్వరూపం చూపవచ్చునని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
మేనిఫెస్టో హామీల అమలు లేకపోవడంతో ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో కూటమి పార్టీల నేతలు ఎవరికి వారు స్కిన్ సేవింగ్ లో పడ్డారని ఆయా పార్టీల నుంచి అందుతున్న విశ్లేషణ.